ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మన వైబ్ వచ్చేసి విలేజ్ లో చేపల పులుసు ఎలా పెడతారనేది అయితే నేను మీకు చేసి చూపిస్తాను. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో అనుకోకుండా చేపలు అయితే మా అమ్మ తీసుకుంది. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకైతే చేసి చూపిస్తాను. ఓకే, చెప్పాను కదబ్బా, చేపలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు మా రిలేటివ్స్. సో ఫ్రీగా ఏం కాదులేండి, మనీ కోసమే మనకి 1 కేజీ చేపలు అయితే తీసుకొచ్చారు. 2 అయితే వచ్చినవి, ఒక మాదిరి సైజు. సో ఇక చూసారా, మా నాన్న అయితే స్టార్ట్ చేశారు. పులుసు అంతా కూడా చాకుతోనైతే తీసేశారు. ఇక నేను ఆ తోకలు ముచ్చుకలు అన్నీ కూడా అయితే నేను కోసేసేస్తున్నాను. ఇక వీటిని మనం పీసెస్గా కట్ చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. వాటర్తో, ఉప్పుతో, మజ్జిగతో, నిమ్మరసంతో ఇలా 4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటే నీసు వాసన అయితే రాకుండా ఉంటుంది మనకి. నేనైతే ఇప్పుడే పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇక ఆ కట్ చేసిన పీసెస్ని మంచిగా క్లీన్ చేసుకొని అప్పుడు నేను పులుసులో అయితే పెట్టేస్తాను. నేను ఎలా చేస్తానో మీరు చూడండి. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నదైతే ఇదే గాయస్, ఇలాగే నేర్చుకున్నాను నేను. ఇక చూసారు కదా, ముందుగా అయితే ఈ శుభ్రం చేసుకున్నాను ఈ ముక్కలన్నీ కూడా. కళాయి అయితే చిన్నదైపోయింది, నాకు అదే కొంచెం ఇబ్బంది అనిపించింది. పర్లేదు, ఎలాగలా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను. ఆయిల్ అయితే వేసేసాను ముందుగా. తర్వాత ఇంకా ఉల్లిపాయ, టమాటా అయితే కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా వేసి మనం అయితే మంచిగా గంటె తిరిగితే తిప్పుకోవచ్చు గరిటెతోనే, లేదంటే ఇంక మనం ఈ కళాయిని అయితే ఎగరేసుకుంటే సరిపోతుంది. నేను మా అమ్మ చేస్తుంటే నేను ఇలాగే చూశాను. సో నేను మా ఇంట్లో కూడా నేనైతే ఇలాగే చేసుకుంటాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నేను చాలా కష్టపడి అయితే ఈ వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేస్తున్నానండి. నాకు అసలు ఈ ఎడిటింగ్ అది అనేది నాకు అసలు ఏం తెలీదు. సో నేననేది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, నాకంటూ ఓ గుర్తింపు రావాలని అయితే నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ నాకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్ అయితే మీ ముందుకి నేను తీసుకొస్తాను. ఇక చూశారు కదా, నేనైతే ఇంకా అన్నీ వేసేసుకున్నాను. మిక్స్ అయితే చేయాలి. గంట తిరుగుతుంది అని అయితే నాకైతే అనిపించలేదు. అయినా ట్రై చేద్దామని ఇంకా గరిటెతోనైతే ట్రై చేశాను. బట్ గరిటెతోనైతే తిరగటం లేదు. ఇక నెక్స్ట్ ఇంకా మనం ఆ పద్ధతిని యూజ్ చేయడమే. అంటే ఇంక అదిగో అలా కళాయి అయితే ఎగరేసుకుంటే మనకి ముక్కలన్నీ కూడా కింద ముక్కలు పైకి, పై ముక్కలు కిందకైతే బాగా మిక్స్ అవుతది. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక మనం చింతపండు పులుసు అయితే పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీదకైతే ఎక్కించేసుకోవడమే తెప్పాలనేది. సో మా అమ్మ ఇలా చేస్తుంటేనే నేను చూశానండి. చూసి నేను అలాగే నేర్చుకున్నాను. ఇంకొంతమంది నూనెలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత చింతపండు పులుసు అది పోసుకుంటూ ఉంటారు. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. నేను ఇలాగే చేశాను. మా ఇంట్లోనైనా అలాగే చేసుకుంటాను నేను. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే చేశానో నేను అదే పద్ధతి అయితే ఫాలో అవుతున్నాను. ఇక చూడండి గాయ్స్, నేనైతే పొయ్యి మీదకైతే ఎక్కించేసాను గిన్నె అనేది. నాకైతే ఇంటికాడ పెద్ద గ్యాస్ స్టవ్ ఉంటది. మా అమ్మ వాళ్ళకైతే చిన్న గ్యాస్ అండి. సో చిన్న గ్యాస్ మీద వంట చేయడం అంటే నాకైతే చాలా ఇబ్బందసలు. కానీ చేసి చూద్దామని చెప్పేసైతే ట్రై చేశాను. పర్లేదు, బానే వచ్చింది. పులుసు అదంతా కూడా సెట్ అయింది. కాకపోతే కళాయే చిన్నదయింది. చూసారు కదా, అల్లం చిన్నుల్లిపాయ నేనైతే మిక్సీలో వేస్తాను. మా అమ్మ మిక్సీలు, గ్రైండర్లు వాడదు. సో అందుకని రోట్లోనే దంచాను. చేపల పులుసు అయితే బాగా కుదిరిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే స్మెల్ అయితే బాగా వస్తుంది. సో ఈరోజు నా వైబ్ అయితే ఇది. విలేజ్‌లో చేపల పులుసు చేశాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ రోజుకి నా వైబ్ అయితే ఇది. మరి మీ వైబ్ ఏంటనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేస్తే మీరు నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు నా వైబ్ అయితే ఇది ఫ్రెండ్స్. మరో మంచి